కేంద్రంలోని మోదీ అండ్ అమిత్ షా ప్రభుత్వం ఈ దేశ భద్రత విషయంలో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు. ఒక్క ఇంచు కూడా భద్రతా వైఫల్యాన్ని అస్సలు అంగీకరించరు. తాజాగా అమిత్ షాకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే ప్రస్తుతం మన ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్ వద్ద ఒక బార్డర్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తుంది. దాదాపు 4096 కిలోమీటర్ల ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 3200 కిలోమీటర్ల వరకు పూర్తయింది. మిగిలిన 600 కిలోమీటర్ల ఫెన్సింగ్‌ను మమతా బెనర్జీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇవన్నీ తీసేస్తే 175 కిలోమీటర్ల ఫెన్సింగ్ అనేది అక్కడ అసలు నిర్మాణం చేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్ మధ్యలో కొన్ని నదుల ప్రవాహం అండ్ చిత్తడి నెలలు ఇలాంటివి ఉండటం వల్ల అక్కడ ఫెన్సింగ్ నిర్మాణం అనేది అస్సలు సాధ్యం కాదు. అందువల్లనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలకు ఒక కీలక ఆదేశాన్ని జారీ చేశారు. ఈ ప్రాంతమంతా కూడా మీరు మొసళ్ళు అండ్ పాములను పెంచే విధంగా ప్రయత్నాలు చేయండి. తద్వారా ఎవరైనా భవిష్యత్తులో నదిని దాటాలని ప్రయత్నం చేస్తే వెంటనే ఆ మొసళ్ళు పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి అవి వాళ్ళను చంపేసే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి. తద్వారా ఈ బోర్డర్ కూడా పూర్తిగా ఫెన్సింగ్ వేసినట్లే అవుతుంది అని భద్రతా బలగాలకు కీలక ఆదేశాన్ని జారీ చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మన దేశ సరిహద్దు విషయంలో ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో అర్థమవుతోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌ల రూపంలో తెలియజేయండి.